మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్త. నార్త్, ఈస్ట్, వెస్ట్ అలాగే వాళ్ళందరికీ కూడా మైనింగ్ తక్కువగా ఉంది, కాయిన్స్ తక్కువగా ఉన్నాయి. వాళ్ళందరినీ ఇప్పుడున్న మన ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా అలాగే కొంత కర్ణాటక ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ నేను ముందు చెప్పినట్టుగా సౌత్ కాకుండా మిగతా 3 చోట్ల మైనింగ్ తక్కువగా ఉంది. 100 ఏళ్ళ జీవితం కోసం మనం వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం కనుక వాళ్ళకు ఒక స్పెషల్ బోనస్ అనేది, క్లోజింగ్ బోనస్ అనేది ఇవ్వాలనుకున్నాను. ఈ క్లోజింగ్ బోనస్ తర్వాత మీకు వచ్చేవన్నీ కూడా అద్భుతాలే. అసలు మీరు కదలమంటే కదలరు. సో ముందు మనం క్లోజింగ్ బోనస్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్లోజింగ్ బోనస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. క్లోజింగ్ బోనస్ ఏంటంటే 500 రూపాయల అకౌంట్ తీసుకుంటే దానికి మీకు వచ్చే 2 కాయిన్స్ ఈరోజు రేటు ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటూ ప్రత్యేక క్లోజింగ్ బోనస్ భారతదేశాభివృద్ధిలో భాగంగా పేదవాళ్ళందరికీ అందేలా, ప్రత్యేకించి సౌత్ కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే సౌత్కి లేదని కాదు, సౌత్కి కూడాను. కానీ ఆ రాష్ట్రాల్లో చాలామంది మన వాళ్ళంతా కూడాను వాళ్ళకి తక్కువ కాయిన్స్ వచ్చేసరికి మాకు చెప్పారు, మరి మీలా లక్షల కాయిన్స్ మేము సంపాదించుకోలేము, కాబట్టి మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు నన్ను చాలాసార్లు మన లైన్ కానీ లేకపోతే వాళ్ళ ముగ్గురు, అలాగే వెంకట్రావు గారు కానీ లేదంటే 30 మందిలో చాలామంది నన్ను అడిగారు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటో చెప్తాను వినండి. 500 రూపాయలు పెట్టి ఎవరైతే అకౌంట్ తీసుకుంటున్నారో ఎస్వి, వాళ్ళకి స్పెషల్ బోనస్ కాయిన్స్ కింద లేడీస్ అయినా జెంట్స్ అయినా అదర్స్ అయినా 3000 కాయిన్స్ వచ్చేలా చేశాను. 3000 కాయిన్స్. ఇవి 16వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఉన్న వాళ్ళందరికీ 3000 కాయిన్స్ వచ్చేస్తాయి. జాయిన్ అకౌంట్ తీసుకున్న వాళ్ళందరికీ. ఇక మీదటి నుంచి ఇది క్లోజ్ అయ్యే టైం వరకు ప్రతి 500 ఎస్వి అకౌంట్కి 3000 కాయిన్స్, స్టాకబుల్ కాయిన్స్ మీకు మైనింగ్గా వస్తుంది. ఇక తర్వాత మన నార్త్ నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి నేను జూమ్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మైనింగ్ తక్కువ వస్తుంది, కానీ కిబో మీద ఉన్నటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం, అనంతమైన ప్రేమ వల్ల వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళందరినీ నేను ముందు జాయిన్ అయిన వాళ్ళతో సాధ్యమైనంత వరకు సమానం చేయాలనుకుంటున్నాను. అందుకోసం మనం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా జీవితాలు చక్కబడతాయంటే అంతకంటే మరొక ఇది లేదు కదా. నెక్స్ట్ మనం ప్రపంచానికి మొత్తం మనమే కదా ఇక్కడి నుంచి మనకి కిబో కాయిన్ ఇవ్వాలి. సో దాని నిమిత్తం ఏం చేస్తున్నానంటే 1వ లెవెల్ 150 కాయిన్స్, 2వ లెవెల్ 150 కాయిన్స్, 3వ లెవెల్ 150 కాయిన్స్, 4వ లెవెల్ 150 కాయిన్స్, 5వ లెవెల్ కూడా 150 కాయిన్స్ చొప్పున మీకు టీమ్ రిఫరల్ మైనింగ్ వస్తుంది. పక్క మీ సొంత జిల్లా అయినట్టయితే 150, పక్క జిల్లా అయినట్టయితే ఇంకొక అందులో సగం 225, వేరే రాష్ట్రం అయినట్టయితే డబల్ అంటే 300 కాయిన్స్ వస్తాయి. ఇది నేను మొదట్లో ఫస్ట్ లెవెల్లో పెట్టాను. అదే దీన్ని ఈరోజు 5 లెవెల్స్కి పెడుతున్నాను. అంటే మీ రిఫరల్ మైనింగ్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి, గత 3-4 నెలల నుంచి ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అందరికీ ఇదొక అద్భుతమైనటువంటి
సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను. కిబో అనే పేరు బాబుది కాబట్టి వాడిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఈ బోనస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇంకా 12 రోజులు ఉంది. నో ప్రాబ్లం, చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇది అలాగే 6వ లెవెల్ ఆ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీకు 3 వస్తున్నాయి, 10 కాయిన్స్ వస్తాయి. అంటే టీమ్ బిజినెస్ కూడా, టీమ్ మైనింగ్ కూడా అత్యద్భుతంగా పెంచుకోవచ్చు. వితౌట్ సౌత్ అంటే సౌత్ కూడాను మిగతా వాళ్ళందరికీ ఇది బాగా పనికి వస్తుంది. కాబట్టి అది కూడా పక్క జిల్లా అయితే 15, వేరే రాష్ట్రం అయితే 20 కాయిన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఈ రిఫరల్ మైనింగ్ ప్రగాఢంగా పెరుగుతుంది చాలా బాగా. దీని తదనంతరం మీకు కని విని ఎరగని మీ ఊహకి కూడా అందని ఓ కొత్త విషయాన్ని మీతో ఈ ఎస్వి అకౌంట్ తర్వాత పంచుకుంటాను. ఈలోగా కొన్ని కొత్తవి మీకు అందిస్తాను. ఇక అయిపోయింది, మార్చి 31 క్లోజ్ అనుకున్న మీకు ఆ చివరిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి లైఫ్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే దీని తదనంతరం మన తాలూకు లైఫ్ వేరే రూట్లోకి, మీ అందరి జీవితాలు చక్కటి రూట్లోకి మారిపోతాయి. అంత చక్కగా డిజైన్ చేశాను. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనం ఏదైతే 16 వారాలు గ్రీన్ చేసుకోవాలనుకున్నామో వాటిని రేపటి నుంచి ఇచ్చేస్తున్నాను. మీకు ఎన్ని వారాలు అయితే మీరు చేయలేదో దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏ వీక్ నెంబర్ ఎంత అని అడుగుతుంది. మీ ఐడిలోనే అంటే మీ రిఫరల్లోనే చేసుకుంటారు. అప్పుడు మీకు ఎన్నో వారం అని అక్కడ అడుగుతుంది. ఆ ఎన్నో వారం అని అడిగిన దగ్గర మీరు ఏ వారం అయితే గ్రీన్ చేసుకోలేదో ఆ వారం నెంబర్ వేసి ఆ కూపన్ యాక్టివేట్ చేయండి, చాలు, ఫినిష్. మీకు 16 అంటే ఆ వారం గ్రీన్ అయిపోద్ది. అలా 16 వారాల్లో అంటే చివరి ఈ మంత్ అన్ని వరకు ఇచ్చేస్తున్నాను. 16 వారాల్లో ఏ వారం నెంబర్ వేస్తే మీకు ఆ వారంది గ్రీన్ అయిపోద్ది. ఒకే రోజు మీరు గ్రీన్ అవ్వలేని మైనస్లో ఉన్న వారాలన్నీ కూడా మీరు గ్రీన్ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ జాయిన్ అయిన వాడు కూడా 16 చేసుకోవచ్చు. 31ని జాయిన్ అయిన వాడు కూడా 16 చేసుకోవచ్చు. కాబట్టి ఈ సదవకాశాన్ని కూడా వాడుకోండి. దీని వెనక ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి ఉంది. అదేంటో చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దీన్ని ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందో చెప్తాను. మీకు కావాలంటేనే చేసుకోండి, లేకపోతే వద్దు. నేను ఎందుకు ఇది పెట్టానో ఇప్పుడు చెప్తున్నాను. నేను జాయిన్ అయ్యాను, అకౌంట్ తీసుకున్నాను. నా కిందని ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఏ అనే వ్యక్తి. ఆడి కిందని బి, ఆడి కిందని సి, ఆడి కిందని డి. అంటే 5 జాయిన్ అయ్యారు. నా కింద 5 వచ్చాయి. ఇప్పుడు నేనేమో ఒక్క వారమే అంటే ఒకటే ఇచ్చాను, ఇంక ఇవ్వలేదు. సారీ, నేనేమో ఒకటే కాదు ఓ 10 వారాలు గ్రీన్ చేశాను. ఈ 10 వారాలు చేస్తే నా కింద ఉన్నవాడు ఏ అనే వ్యక్తి ఒక్కడే జాయిన్ అయ్యాడు, ఇప్పుడు వచ్చేయలేదు. బి అనే వ్యక్తి మాత్రం చాలా పెద్ద టీం ఏర్పాటు చేశాడు. ఆడు 16 వారాలు చేశాడు. కానీ ఇప్పుడు బికి ఎంత వస్తుందో ఏకి కూడా అంతే ఇన్కమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బికి ఎంత వస్తుందో ఏకి కూడా అంతే ఇన్కమ్ వస్తుంది. అప్పుడు ఆడికి ఏమనిపిస్తుంది, అరే నేను ఎంత కష్టపడి పెద్ద టీం వేస్తే ఆ పైన కూర్చున్నవాడు ఒకడు సింపుల్గా నేను ఎంత తీసుకుంటున్నానో
అంతే వాడు తీసుకుంటున్నాడు, నేను ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఏముంది, నా వల్ల ఆడు తింటున్నాడు అనేటువంటి ఒక సహజంగా ఒక మనిషిలో ఉన్నటువంటి ఆలోచన వస్తుంది. వాడు చేయడు, వాడిది చేయడు సరికదా, మన దగ్గర ఉన్న వాళ్ళు పాడు చేస్తూ ఉంటాడు. దీన్ని ఎలా కవర్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సి అనే వ్యక్తి ఉన్నాడు, వాడు మళ్ళీ ఎక్కువ మందిని చేసుకున్నాడు. డి అనే వ్యక్తి మళ్ళీ ఒక్కడే వచ్చాడు, ఎవరిని జాయిన్ చేయలేదు. అంటే ఆ కింద ఉన్న వాళ్ళు మళ్ళీ పెద్ద టీం ఉన్నారు. అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి, డి అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడాను పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. నేను, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి, అలాగే ఈ అనే వ్యక్తి ఐదేవాడు, వాళ్ళు మేము నలుగురు చాలా బాగా చేస్తున్నాం. కానీ ఏసీలను మాత్రం, ఏడీలు మాత్రం పని చేయట్లేదు. మరి మీకు ఎంత వస్తుందో మాకు అంతే వస్తుంది. సో అది తప్పించడం కోసం అలా పని చేయని వాడికి అంత ఇన్కమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టపడి పని చేసేది మనం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 16 వారాలకి 16 రకాల నాన్ స్టాగబుల్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర 15 ఉన్నాయి. ఇప్పుడు ఎస్విది కాకుండా 15 ఉన్నాయి. ఇప్పుడు 15 వారాలకి సర్దిస్తాం. అది మరి నాకు ఎక్కువగా వస్తాయి, BCలకు కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఏ అనేవాడికి, డి అనేవాడికి ఒకే ఒక రకమైన నాన్ స్టాగబుల్ వస్తుంది. అంటే ఉదాహరణకి బి అనే వ్యక్తికి 1,00,000 రూపాయలు వస్తే ఈ ఏ అనే వ్యక్తికి 5,000 వస్తుంది, లేదా 6,000 వస్తుంది. అంటే వాడు కూడా ఈ 16 వాళ్ళు చేసుకుంటేనే వాడికి ఇన్కమ్ ఉంటుంది, లేదా చేసుకున్న వాడికి బాగా ఇన్కమ్ వస్తుంది జీవితాంతం. ఇక్కడ ఒక రిఫరల్ ఇచ్చేసి ఖాళీ కూర్చొని డబ్బులు తింటున్న వాళ్ళు మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఇక మీదట అలా కాకుండా వారు కూడా పని చేయాలి. అప్పుడు వాడు కూడా ఒకటి పెంచాడు, ఒక నాన్ స్టాగబుల్ పెరుగుతుంది. రెండో ఐడి వేసాడు, అది డైరెక్ట్గా ఇంకో నాన్ స్టాగబుల్ పెరుగుతుంది. ఎప్పుడైతే నీ కింద ఉన్న వాళ్ళు కూడా నీలా పనిచేస్తారో నీ ఇన్కమ్ డబుల్ త్రిబుల్ అయిపోద్ది. అందుకోసం ఇది పెట్టాను. ఇది నచ్చిన వాడే, ఎక్కువ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళే చేయండి. లేదు నాకు నెలకు 10,000 వస్తుంది, 1,000 రూపాయలు వస్తుంది, 500 వస్తుంది, లేదు 50,000 వస్తుంది, సరిపెట్టేసుకోండి. 50,000 అనేది కాదు, ఈ 5, 10, 20, 100, 1000 వస్తుందని సరిపెట్టుకుంటున్నంటే వాడు 4 వదిలేయండి. కానీ నాకు ఎక్కువ ఇన్కమ్ కావాలని వాళ్ళు మాత్రం ఇది చేయండి. ఇప్పుడు చేస్తున్నారు కూడాను. కాబట్టి దీని గురించి పెట్టుకోండి. రేపు నుంచి ఇది కూడా మొదలెడదాం. ఈ 16 వీక్స్, ఈ 16 వారాలు అనే దాన్ని ఇంతకు ముందు వాళ్ళు కానీ, ఈరోజు అకౌంట్ తీసుకున్న వాళ్ళు కానీ, చివరి రోజునైనా మార్చి 31న అకౌంట్ తీసుకున్న వాళ్ళైనా సరే ఈ 16 వీక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 300 ప్రాజెక్టులు నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ఈ 16 వారాల్లో ఇన్సర్ట్ చేశాను. అంటే ఒక వారానికి 18 రకాల నాన్ స్టాగబుల్స్ వస్తాయి. మరి ఒక్కడే జాయిన్ వదిలేస్తే ఇంకాడికి పెద్దగా అంటే 18 అంటే ఒకటే వస్తుంది. ఆడికి 2, 3, 4, 5 ఇలా ఎక్కువైతే ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఆ 18. అంటే నీది ఒకటి, నేను ఒకటి జాయిన్ అయినా, ఇది ఒక్క వారమే, అంటే ఒకే రకం నాన్ స్టాగబుల్ వస్తుంది. కానీ 2 నుంచి నేను డైరెక్ట్ రిఫరల్ ఏదైతే ఇస్తానో ఆ 16 వల్ల మాత్రం ఈ 300 నాన్ స్టాగబుల్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ చెప్పండి, అవకాశం ఉన్న వాళ్ళందరూ చేసుకోండి. రానున్న రోజులన్నీ కూడా మీకు నిజాయితీ గల స్వర్ణయుగాన్ని నేను చూపిస్తాను. నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది, నిజాయితీగా డబ్బులు తీసుకుంటే ఎలా ఉంటుంది, నిజాయితీగా ఉంటే ఎలా ఆత్మవిశ్వాసం పెరుగుతుందో మనం చూసాం, ఇంకా 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 చూస్తాం. కాబట్టి ఇదందరూ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను.